పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా హోంమంత్రి ఆదేశించారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అయితే ప్రవీణ్ రోడ్డు ప్రమాదమని కేసు నమోదు చేయలేదని, అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశామన్నారు హోంమంత్రి. అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈ రోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంపును తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అసలు యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు? అట్లాంటిది ఎందుకు? యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్ ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు. దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరు తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోని కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లోని మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది. తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంత యాక్సిడెంట్ లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఓకే నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు.